హాయ్ అందరికి, ఈ రోజు అయితే సికింద్రాబాద్ లోని శ్రీ గణేష్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ లో అయితే ఉంటుంది. ఎన్నో డేస్ నుంచి ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు. కొత్త వాహనాలు అండ్ ఏదైనా శుభకార్యాలు మొదలు పెట్టినప్పుడు ఇక్కడికైతే వచ్చి పూజలు చేయించుకుంటారంట. ఈ టెంపుల్ కి అయితే 190 ఏళ్ళకి పైగా చరిత్ర అయితే ఉందంట. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. టెంపుల్ లోకి వెళ్దాం పదండి. గుళ్ళో మనకి అడుగు పెట్టగానే వినాయకుడు అయితే కనిపిస్తాడు. ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తాడు ఎడమ వైపున. అలాగే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ గుడిలో ట్యూస్డే అండ్ సాటర్డేస్ అయితే భక్తులు ఎక్కువగా వస్తుంటారంట. ఇక్కడ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి దర్శనమిస్తాడు. స్వామి వారు రావి చెట్టు కింద ఉంటారు. అలాగే ఇక్కడ మనకి గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా కూడా దర్శనమిస్తాడు. టెంపుల్లో వినాయకుడితో పాటు శివుడు, పార్వతి ఇంకా చాలా దేవతలు అయితే ఉన్నారు. గర్భగుడిలో ప్రధాన ఆలయంలోనైతే దేవుడైతే ఇలా ఉంటాడు. ఈ వినాయకుడిని సిద్ధి వినాయకుడు అని కూడా పిలుస్తారంట. ఇక్కడ వినాయకుడికి పూజ చేస్తే అపాయాలు తప్పుతాయని అయితే ప్రజల గట్టి నమ్మకం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామి వారి తొండం కుడివైపుకైతే ఉంటుందంట. ఈ టెంపుల్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 5 minutes మనం నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ కొలువై ఉన్న అష్ట వినాయకులు. మహారాష్ట్రలోని 8 ఫేమస్ వినాయక టెంపుల్స్ అయిన అష్ట వినాయక రూపాలను అయితే మనం ఒకటే చోట ఇక్కడ చూడొచ్చు. నార్మల్ గా ఈ అష్ట వినాయక టెంపుల్స్ అయితే దర్శించుకోవాలంటే మనం మహారాష్ట్ర మొత్తం తిరగాలి. కానీ సికింద్రాబాద్ వినాయక టెంపుల్లోనైతే ఈ 8 రూపాలను ఒకే ప్రాకారంలో మనం దర్శించుకోవచ్చు. అసలు అష్ట వినాయకులు అంటే స్వయంభూగా వెలిసిన 8 గణపతి రూపాలు. ఫస్ట్ క్షేత్రం వచ్చేసి మోర్గావ్లో ఉంది. ఇక్కడ వినాయకుడు మయూరేశ్వరుడు అని పిలుస్తారు. సో అష్ట వినాయక యాత్ర వచ్చేసి ఇక్కడే మొదలై ఇక్కడే ముగుస్తుందంట. ఇక్కడ కథ ఏంటి అంటే సింధు అనే రాక్షసుడిని సంహరించడానికి వినాయకుడు నెమలి వాహనంగా చేసుకొని ఇక్కడ వెలిశాడు. అందుకే ఈయనని మయూరేశ్వరుడు అంటారంట. ఈ గుడి కోటలాగా కనిపిస్తుందంట. సెకండ్ క్షేత్రం వచ్చేసి సిద్ధటెక్లో ఉంది. ఇక్కడ వినాయకుడు సిద్ధి వినాయకుడుగా ప్రసిద్ధి. ఇక్కడ టెంపుల్లో ఏంటంటే మొత్తం అష్ట వినాయకులలో ఒక్క వినాయకుడికి మాత్రమే తొండం కుడివైపుకు ఉంటుంది. అది ఇక్కడే. ప్లేస్ స్టోరీ ఏంటంటే విష్ణుమూర్తి మధు కైటబులు అనే 2 రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడే గణపతిని ప్రార్థించి విజయం సాధించారంట. థర్డ్ క్షేత్రం వచ్చేసి పాలీలో ఉంది. ఇక్కడ వినాయకుడిని బల్లాలేశ్వరుడు అని పిలుస్తారు. వినాయకుడు తన భక్తుడి పేరుతో పిలువబడే ఏకైక ప్లేస్ అయితే ఇదేనండి. ప్లేస్ స్టోరీ ఏంటంటే బల్లాలుడు అనే ఒక చిన్న బాబు భక్తికి మెచ్చి స్వామివారి ఇక్కడ వెలిసారంట. ఈ విగ్రహం ఒక రాతి మీద కూర్చున్నట్లుగా మనకు కనిపిస్తుందంట. ఫోర్త్ క్షేత్రం వచ్చేసి మహాడ్లో ఉంది. ఇక్కడ వినాయకుడిని వరద వినాయకుడు అంటారు. అసలు ఈ టెంపుల్లో నంది దీపం అనే జ్యోతి అయితే 100 years గా వెలుగుతూనే ఉందంట. ఈ టెంపుల్లోనైతే డైరెక్ట్గా దేవుణ్ణి వెళ్ళి తాకొచ్చంట. అండ్ ఇక్కడ స్వామివారు ఎలాంటి కోరికలైనా సరే తీరుస్తారంట. ఫిఫ్త్ క్షేత్రం వచ్చేసి తేవూరులో ఉన్న చింతామణి వినాయకుడు. ఇక్కడైతే వినాయకుడు మన మనసులో ఉన్న ఎలాంటి కష్టాలనైనా పోగొట్టేస్తాడంట. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే వినాయకుడు కపిల మహర్షి కోసం చింతామణి అనే డైమండ్ ని గనుడు అనే రాజు దగ్గర నుండి తిరిగి తెచ్చిన ప్లేస్ ఇదే. సో భక్తులందరూ ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం అయితే ఇక్కడికి వస్తుంటారంట. 6th ప్లేస్ వచ్చేసి లేన్యాద్రి. ఇక్కడ వినాయకుడు గిరిజాత్మజుడు. సో పార్వతీదేవి అంటే గిరిజ తనకి కొడుకు పుట్టాలని చెప్పేసి ఇక్కడ 12 years తపస్సు చేసిందంట. అందుకని ఇక్కడ స్వామి వారికి గిరిజాత్మజుడు అనేసి పిలుస్తారు. 7th ప్లేస్ వచ్చేసి ఓజర్లో ఉన్న విఘ్నేశ్వరుడు. విఘ్నాసురుడు అనే రాక్షసుడిని వినాయకుడు ఇక్కడే ఓడించాడంట. ఆ రాక్షసుడు ఇంకా శరణు వేడుకున్నప్పుడు స్వామివారి పేరు తన పేరు ముందు రావాలనేసి కోరుకుంటాడంట. అందుకని ఇక్కడ విఘ్నేశ్వరుడు అని పేరు. లాస్ట్ క్షేత్రం వచ్చేసి రంజన్గావ్. ఇక్కడ వినాయకుడు మహాగణపతిగా పిలుస్తారంట. అష్ట వినాయకుల్లో ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ విగ్రహానికి 10 చేతులు 20 తొండాలు అయితే ఉంటాయని పురాణాలు చెప్తున్నాయంట. కానీ ప్రస్తుతం మనం చూసేది మాత్రం సాధారణ విగ్రహమే. ఇక్కడైతే మహాశివుడు త్రిపురాసుర సంహారానికి ముందు గణపతిని పూజించి శక్తిని పొందారు. ఈ 8 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మహారాష్ట్రలోని పుణేకి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి.
మహారాష్ట్రలోని ఈ 8 ఊర్లు తిరిగి చూడలేని వాళ్ళు మన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లోనైతే ఈ 8 రూపాలను ఒకే చోట చూసి దర్శించుకోవచ్చు. ఇక్కడ అష్టవినాయకులకు ప్రదక్షిణాలు చేయడం వల్ల జీవితంలోని దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారని అయితే చెప్తారు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.